చూశారు కదా బండి. A4 బండి ఇది. పొడుగు అయితే చాలా ఉంటుందండి. పొడుగు హైలైట్ పొడుగు ఉంటుంది. హాయ్ యూట్యూబ్, ఈరోజు ఇంకో కొత్త కార్తో మనం రివ్యూకి వచ్చేసాము. ఇవాళ మన కార్ ఏమో చూడండి, ఆడి ఆటోమేటిక్ అండి, ఎయిర్ బ్యాగ్. ఈ కారు తెలిసిన వాళ్ళది, ఇరా మా యూట్యూబ్ పనికి వస్తుందంటే ఇచ్చారు. చూడండి, ఇంటీరియర్ ఫుల్లీ ఆటోమేటిక్. ఇది చూడండి, ఇది ఒకటి ఆడీలో ఒకటి సపరేట్ ఉంటుందండి. ఎవరన్నా ఫస్ట్ టైం చూసినప్పుడు దేవులాడతారు. స్టార్ట్ బటన్ ఏది అని. స్టార్ట్ బటన్ ఏడుండదు, ఈడ ఉండదు, ఏడా ఉండదు స్టార్ట్ బటన్. దీనికి స్టార్ట్ బటన్ ఇదే, కీ ఇదే. ఇగో ఇన్సెట్ చేయాలి మనం. ఇన్సెట్ చేయగానే స్టార్ట్ అయిపోతుంది ఇట్లా. ఇది చాలామంది తెలియకాలకి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు చాలామంది. కానీ ఇది ఈ కీయే మనకి ప్రెస్ లాక్ అన్లాక్ అవుతుంది. ఇంకొకటి చెప్పాలంటే చాలా బాగుంటుందండి. ఫుల్లీ ఆటోమేటిక్. స్పీడ్ విషయానికి వస్తే దంచి కొడితే ఇట్లా మనం F1 రేసులలో G-ఫోర్స్ అదవుతుంది కదా, అట్లా మనకు కూడా అర్థమైతే G-ఫోర్స్ అంటే ఇట్లా వెనుక సీట్కి అతుక్కోవాలా. ఇక ఈ కార్ విషయానికి వస్తే చూడండి, ఇది కంట్రోల్స్. ఇది వాల్యూమ్ అప్ డౌన్. ఇది కాల్ మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు, మైక్. ఇంకొకటి ఇది రైట్ సైడ్లో ఏమో మనకి ఏది కనిపిస్తలే, రైట్ సైడ్లో ఏమో మనకి ఇది ఉంటుందండి, మన వైపర్స్. రైట్ సైడ్లో వైపర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో ఇండికేటర్స్ ఉంటాయి. చూసారా? ఇది కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది అని. లైట్స్ ఏమో మనకి ఆటో ఇక్కడ ఉంది, లాక్ అండ్ లాక్ మన డోర్కే ఉంటుంది. ఇంకో డిక్కీ కూడా డోర్ కిందనే ఉంటుంది. మన మిర్రర్స్, సైడ్ మిర్రర్స్ కంట్రోలింగ్. పవర్ విండోస్. ఇది ఏందో తెలియదండి, సెట్ 1 2. అరే సీట్ హీట్ అండి, ఇది సీట్ హీట్. ఒకటి చూసారా, సీట్ ఆటోమేటిక్ సీట్స్. ఇట్ సైడ్ కూడా ఆటోమేటిక్, ఇట్ సైడ్ కూడా ఆటోమేటికే. ఇంకోటి చూడండి, ఈ గ్లాస్ మనకి ఆటోమేటిక్గా వస్తుందండి. అంటే వెనుక నుంచి లేదు, మన కార్ డిప్పర్ వెళ్తూ ఉంటుందో దాన్ని కొంచెం తగ్గించి మనకు పంపిస్తుందండి ఇది. ఇంకొకటి మనకి అది కీ ఏంగానే ఇట్లా ఆన్ అయిపోతుందండి బండి మొత్తం. మనకి రేడియో, ఏసీ వింగ్స్. మనకి ఇక్కడ ఇది పాత మోడల్ కాబట్టి దీనికి సిడి ఆప్షన్ ఉంది. ఇది మన కంట్రోల్స్, ఏసీ కంట్రోల్స్ సీడ్ ఉన్నాయండి. ఏసీ ఎక్కువ తక్కువ. ఇది మన కూల్, హాట్, ఆటో, ఆఫ్. ఇక తెలిసింది ఇక ఫ్యాన్, మనకి మోడ్స్. గేర్ షిఫ్ట్ అండి, మనకి ఫుల్లీ ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్గా. ఇది మన రేడియో కంట్రోల్లో, ఆఫ్లైన్లో రేడియో కంట్రోల్. ఇవి అన్ని రేడియో కంట్రోల్ చూడండి. దీని హ్యాండ్ బ్రేక్ కూడా డిజిటల్ ఉందండి, డిజిటల్ హ్యాండ్ బ్రేక్ దీనికి.
ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్రేక్ అంటారు. ఇక ఓవరాల్ చూసుకుంటే ఇది నాకు సన్ రూఫ్ కూడా ఇచ్చారండి. సన్ రూఫ్ నా పైన చూడండి, సన్ రూఫ్ ఒకసారి మూవ్ చేసి చూద్దామా. ఇక్కడ ఉంది సన్ రూఫ్. రైట్ 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 సరా ఓపెన్ అయిపోయింది. ఈ బటన్స్ ఉన్నాయి కదండి, ఈ బటన్స్ చూడండి, సింగిల్కి సింగిల్ ఉంది ఇది. రైట్ ఫోటో చూడండి, ఇక బాగానే ఉన్నాయి. లైట్ ఇదేమో మన సన్ రూఫ్ది, ఇది మెయిన్ లైట్. సరే కదండి, ఇది మన గూడ్ స్పేస్. ఏంటంటే గూడ్ స్పేస్ బాగానే ఉంటుంది ఇందులో. అది ఆ డోర్ సీట్లు అయితే మీకు తెలిసిందే, పెద్ద బండ్లు పెద్ద సీట్లు. వెనుకలో కూడా ఒకటి ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఏసీ వింగ్స్ ఉన్నాయి. ఇక మీకు బండి ఓవరాల్గా బయట నుంచి చూపించాలంటే వెళ్దాం, బయటికి వెళ్దాం. చూశారు కదా బండి, చూశారు కదా అండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే ఇంతకుముందు వీడియో లాగా ఇది నా ఛానల్లో సెకండ్ వీడియో అండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. మీకు ఏదైనా కార్ రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. ఇలాగే వీడియోలు తీస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.